guys, welcome to my channel Neonova X Official. Power up, ready for the fight. Nova X, we own the game. Neonova X, revolution. Okay, fine. Today's video is about నా రియల్ లైఫ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పబోతున్నా. అది కూడా నాకు మ్యాథ్స్తో జరిగిన ఇన్సిడెంట్. మామూలు ఇన్సిడెంట్ అయితే కాదు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అప్పుడు నేనైతే 7th క్లాస్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. నాకు టీచర్కి అయితే 5th క్లాస్ నుంచి పడదు, ఎందుకంటే నేను మ్యాథ్స్లో అసలు ఏం చదవకపోతుండే. మ్యాథ్స్ అంటే పూరే, కానీ మా అక్క ఏమో అన్నీ టప చదువుతుంది, టప రాసి అన్న అవుతుంది. అయితే మా టీచర్ ఎప్పుడు నన్ను ఒకటే మాట అంటుంది, చూసుకోరా అక్కని చూసి నేర్చుకోరా అని. అందుకు నచ్చకపోతుండే. సరేలే అని నేను అంతే మొత్తం ఇగ్నోర్ చేసేసిన, సరే పట్టించుకోలే. సరే అని దాదాపు 7th క్లాస్ వరకు నడిపిన. అట్లా అయిపోయింది. అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ అయితే ఘోరంగా ఉండే. అయితే మ్యాథ్స్లో హ్యాండ్ రైటింగ్ ఎవరు చెక్ చేస్తారు? నేను మ్యాథ్స్ క్లాస్ వరకు ఇంకంప్లీట్ ఉందని 1 పీరియడ్లో టప్ ఏదో రాసేసిన. హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాలే. దానికి నన్ను కొట్టింది చూడు క్లాస్ రూమ్లో. కట్ట తీసుకొని వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ కొట్టింది, నాకు వెనకాల తిప్పి కొట్టింది. నేను కొట్టినందుకు ఎరవలే, అమ్మాయిల ముందు కొట్టినందుకు నేను ఏడ్చిన. సరే అని జరిగింది. ఓకే, కొట్టింది, అలా మన తప్పు కూడా ఉంది, హ్యాండ్ రైటింగ్ కూడా తప్పుడు రాయడం మన తప్పే అని సరే అని ఇష్టపెట్టేసిన. మళ్ళీ ఒకసారి నా బర్త్డే రోజు కావాలని కొట్టింది టీచర్. నేను దానికి కూడా ఏడ్చిన. అట్లనే పోయి నేను మా మమ్మీకి చెప్పిన మమ్మీ ఆగు, నేను స్కూల్లో కంప్లైంట్ ఇస్తా ఆగు అని అన్నది. సరే నేనేమైనా వద్దులే మమ్మీ, జస్ట్ నీతో షేర్ చేసేసిన అని చెప్పిన. సైన్స్ ఫేర్ రోజు టీచర్ అక్కడ ఏదో వర్క్లు ఉంది, అక్కడ బెంచ్ చేసుకొని కూర్చుంది. అంటే వచ్చిన గెస్ట్, అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ చేయడానికి పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళు అందరినీ విష్ చేస్తుంది. అప్పుడు మా అమ్మ వచ్చింది. మమ్మీ నాతో అన్నది, ఏది కొట్టింది కదా ఒకసారి టీచర్తో మాట్లాడాలంటే కంప్లీట్ ఇవ్వరా అని అన్నది. నేనే వద్దులే మమ్మీ, వద్దు అని చెప్పిన. మమ్మీ చెప్పింది అంతే, నన్ను టార్గెట్ చేసింది చూడు. మా స్కూల్లో ప్రతి టీచర్, అంటే మా క్లాసెస్కి వచ్చే టీచర్స్ అందరికీ చెప్పింది, ఇట్లా నేను కొట్టకముందే కొట్టినా అని, నేను బర్త్డే అనే మర్చిపోయినా అని, మళ్ళీ ఇట్లా చిన్నదాన్ని కంప్లీట్ ఇచ్చినా అని, నా గురించి ఏమేమో చెప్పింది. హ్యాండ్ రైటింగ్ కూడా చెప్పింది ఆఖరికి. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, యాక్చువల్గా మా మమ్మీ అంటే టీచర్తో కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఓన్లీ టీచర్కే ఇచ్చింది, ఇట్లా కొట్టకండి అని. అది కూడా ప్రైవేట్లో కాదు, పబ్లిక్లో, అంటే ఇట్లా ఒక సైడ్ దగ్గరికి రమ్మన్నది, అక్కడ చెప్పింది. కానీ మా టీచర్ చెప్పింది చూడు, అందరి ముందర అన్నది. టీచర్ ఫుల్ గిల్టీగా ఫీల్ అయిందంట, ఎంబారసింగ్గా ఫీల్ అయిందంట. అట్లా టార్గెట్ చేసింది చూడు. యాక్చువల్ ఆ టీచర్ ఓన్లీ 7th క్లాస్ వరకే వచ్చేది, అదే లాస్ట్ అనుకున్నా. ఏదో అట్లా ఈ క్లాస్ కూడా అయిపోతుంది అనుకున్నా అయిపోయింది. 8th క్లాస్కి వచ్చిన. టీచర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ టీచర్కి ఇంకో సబ్జెక్ట్ ఇచ్చింది, అంటే మాకు మేజిక్ మ్యాథ్స్ ఉంటుంది, దానికి ఆ టీచర్ని సెలెక్ట్ చేసారు. వచ్చిన ప్రతిరోజు నన్ను నిలబెడిపించి నేను జరిగిన స్టోరీ మొత్తం ప్రతి ఒక్కరు చెప్పింది క్లాస్లో. వచ్చినప్పుడల్లా అదే నిల్చోపెడుతున్నా అదే. అయినా కానీ నేను ఫీల్ కాలే. 8th క్లాస్ కూడా కంప్లీట్ చేసిన. ఇంకా 9th క్లాస్లో కూడా ఇంకా అండ్ ఇది ఈరోజుకైతే ఇదంతే వీడియో. మళ్ళీ ఇంకెప్పుడు మీ ముందుకు వస్తా, అది కూడా కొత్త కంటెంట్తో. ఇట్స్ యువర్ నియోనోవా ఎక్స్. వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. అండ్ ఓకే, బాయ్.